హాయ్ గైస్, వెల్కమ్ టు ది జూలీస్ కిచెన్. ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. తర్వాత 2.5 స్పూన్ కారంని వేసుకోండి. ఇక్కడ మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు. ఇక్కడ నేను చూపిస్తున్న కప్లో 1.5 కప్ కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నాను. తర్వాత 2 ఎగ్స్ని వేసుకుంటున్నాను. మనకి చికెన్ పకోడీ కొద్దిగా కలర్ రావడం కోసమని నేను ఒక చిటికెడు కలర్ని వేసుకుంటున్నాను. తర్వాత చికెన్ మసాలా 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసి కింద నుండి మీద దాకా చికెన్ ముక్కలకి ఆ మసాలా బాగా కలిపేటట్టుగా బాగా కలుపుకోండి. బాగా తగలాలి. ఇక్కడ నేను వాటర్ ఏం యూస్ చేయడం లేదు, ఎగ్ ఉంది కదా, దాంతో మొత్తం నీట్గా అవుతుంది. నీట్గా కలుపుకొని ఒక 2 అవర్స్ సైడ్కి పెట్టేయండి. సో దానివల్ల మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. నేను ఇక్కడ బాగా కలుపుకున్న తర్వాత నేను చికెన్ పకోడీ వేసేటప్పుడు నేను కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇక్కడ చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది ఒక్కొక్కటిగా వేరువేరుగా వేసుకోండి. వేసి ఒక 2 మినిట్సే ఉంచాక అది కొద్దిగా కింద నుండి అంటే సైడ్ చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అంటే ఎక్కువ కిందకి ఒక అట్టలాగా అంటకుండా నార్మల్గా బాగుంటుంది చికెన్ పీసెస్ అనేది. ఇక్కడ నేను ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ ఉంచేసాను. సో ఫస్ట్లో నాకు చూసారా ఎలా వచ్చేసిందో, అలా ఉంచొద్దు. ఒక 2 మినిట్స్కే ఇంకొకసారి వేసి చూపిస్తాను చూడండి. ఇలా మొత్తంగా ఇచ్చేసి ఒక 10 మినిట్స్ అలాగ ఉంచితే కొద్దిగా మనకి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి చూసారా, అవి కొద్దిగా తగ్గినట్టు కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచితే మనకి చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేస్తున్నాను. వేసి ఒక 2 మినిట్స్కే నేను కింద నుండి అంటే మార్చేసాను. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి, కిందకి అట్లాగా రాకుండా ఇప్పుడు నీట్గా వస్తుంది. చూసారు కదా. లాస్ట్లో కొద్దిగా కొన్ని పచ్చిమిరపకాయలని వేసి చేసుకుంటే మీ చికెన్ పకోడీ రెడీ. మీకు నచ్చితే